అనగనగా ఒక ముసుగు వీరుడు దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంపై అపనిందలు వేశాడు. అది అలాంటి అపనింద కాదు. 100 మంది మహిళలు అమ్మాయిలను రేప్ చేసి చంపేసి పూడ్చిపెట్టారని తన కళ్లతో చూశానని నమ్మబలికాడు. నిజమే అని నమ్మారు పోలీసులు. ఒక మహిళ తన కూతురు సదరు క్షేత్రానికి వెళ్లినప్పటి నుంచి కనిపించడం లేదని ముసుగు వీరుడి మాటలకు బలం చేకూర్చేలా కోరస్ కలిపింది. అంతే, ఇదేదో తేడా ఉందనుకున్న కర్ణాటకలోని సిద్ధు సర్కార్ మర్డర్స్ మిస్టరీ ఛేదించేందుకు సిట్ ఏర్పాటు చేసింది. ముసుగు వీరుడు చెప్పిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. 2 చోట్ల మాత్రమే ఎముకలు లభించాయి. దాదాపు నెల రోజుల నుంచి ఈ న్యూస్ దావానంలా దేశవ్యాప్తమైంది. మీడియా అటెన్షన్ మొత్తం ఎట్టే మళ్ళింది. అయితే ఎక్కడ తవ్వినా అతగాడి చెప్పిన ఆనవాళ్లు లభించకపోయేసరికి సదరు ముసుగు వీరుడిపైనే సిట్టుకు అనుమానం వచ్చింది. వారి స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు కక్కేశాడు. ఈ ఎపిసోడ్ ఎలా మొదలైంది? ముసుగు వీరుడు చేసిన అపనిందలు అబద్ధాలని సిట్ ఎలా తేల్చింది? అసలు ఈ నెల రోజుల్లో ఏమేం జరిగింది? దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల ఒక విశిష్టమైన పుణ్యక్షేత్రం. మంజునాథ స్వామి ఆలయంతో పాటు జైన మతం, శైవం, వైష్ణవ మతాల సమ్మేళనానికి ప్రతీకగా, మత సామరస్యానికి నిదర్శనంగా ఒక జైన కుటుంబం మంజునాథ ఆలయాన్ని నిర్వహిస్తున్న హిందూ ఆచారాలే పాటిస్తారు. తెలుగులో శ్రీ మంజునాథ సినిమాతో ధర్మస్థల తెలియని తెలుగువారున్నారు. ప్రకృతి అందాలు, లక్ష దీపోత్సవం, ఆధ్యాత్మిక వాతావరణం వెదజల్లే మహిమాన్విత ధర్మస్థల క్షేత్రంపై గత నెల రోజులుగా ఒక శవాల దిబ్బ అని ప్రచారం జరిగింది. వందలాది మంది మహిళలు, అమ్మాయిల మృతదేహాలను పాతి పెట్టడాన్ని చూసినట్టు చెప్పిన ధర్మస్థల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్. మృతదేహాలను తన చేత్తోనే ఖననం చేశానని ఫిర్యాదు చేసిన ముసుగు మనిషిని అరెస్ట్ చేశారు కన్నడ పోలీసులు. ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ముసుగు వీరుడు శవాల ఆరోపణలు బూటకమేనని సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించిన అతగాన్ని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. అంతకుముందు ముసుగు వీరుడు చెప్పిన ప్రకారం 10 చోట్ల సిట్ అధికారులు తవ్వకాలు జరిపారు. 2 ప్రదేశాల్లోని కొన్ని ఎముకలు కనిపించాయి. స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో సిట్ అధికారులకు ఫిర్యాదుదారు ఆరోపణలపై అనుమానం కలిగింది. లోతుగా దర్యాప్తు నిర్వహిస్తే ఆశ్చర్యకరమైన నిజాలు బయటకొచ్చాయి. విచారణలో ముసుగు వీరుడు కూడా మాట మార్చాడు. వేరెవరో ఒక పుర్రె ఇచ్చి పోలీసులకు ఇమ్మన్నారని, కోర్టులో పిటిషన్ కూడా వారే వేయించారని, తాను 2014 నుంచి తమిళనాడులోనే ఉన్నట్లు పేర్కొనడంతో ఇదంతా ఫేక్ అని నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు ముసుగు వీరుణ్ణి అరెస్ట్ చేశారు. ఇంతకాలం తన గుర్తింపును దాచుకోవడానికి ముసుగు వేసుకున్న ఫిర్యాదుదారుడి పేరును పోలీసులు వెల్లడించారు. ఇతగాడి పేరు సిఎన్ చిన్నయ్య అలియాస్ చెన్న. ధర్మస్థల సామూహిక హత్యలు, ఖననాల కేసులో తానొక విజిల్ బ్లోయర్ అని చెప్పుకున్నాడు. ఎక్కడ తన ప్రాణాలకు ముప్పు కలుగుతుందోనని చెన్న కలరింగిచ్చాడు. తనకు రక్షణ కల్పించాలని కూడా కోరాడు. పశ్చాత్తాపం వెంటాడుతూ ఉండడంతోనే ఈ ఫిర్యాదు చేసినట్లు వివరణ ఇచ్చుకున్నాడు. 1995-2014 మధ్య లైంగిక వేధింపులకు గురై ఆ తర్వాత హత్య చేయబడ్డ 100కు పైగా మహిళలు, పిల్లల మృతదేహాలను తాను పూడ్చిపెట్టానని, 2014లో తమ కుటుంబంలోని ఓ యువతిని లైంగికంగా వేధించి హత్య చేశారని పోలీసులకు చిన్నయ్య అలియాస్ చెన్నా చెప్పాడు. తన కట్టుకథకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ జోడించాడు. ఇదే దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. దీనిపై కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రణబ్ మహంతి నేతృత్వంలో సిట్ బృందాన్ని రంగంలోకి దింపింది. చెన్న చెప్పిన ప్రకారం 10 చోట్ల సిట్ అధికారులు తవ్వకాలు జరిపారు. కేవలం 2 ప్రదేశాల్లోనే కొన్ని ఎముకలు కనిపించాయి. ధర్మస్థలలో శవాల దిబ్బ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో పెను దుమారం రేపింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రణరంగాన్నే తలపించింది. బీజేపీ ధర్మ యుద్ధ యాత్ర ప్రారంభిస్తే తాము ఎవరినీ రక్షించడానికి ప్రయత్నించడం లేదని, నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. 2 చోట్ల మాత్రమే ఎముకలు దొరకడం, స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో చెన్న చెప్పింది అబద్ధమని నిర్ధారించుకున్న సిట్ టీం చెన్నను గంటల పాటు విచారించారు. అతని ఆరోపణలు అబద్ధమని, కల్పితమని తేల్చారు సిట్ అధికారులు. ఇటు ధర్మస్థల ఆలయంపై వచ్చిన సామూహిక ఖననాలు, లైంగిక దాడులు, మహిళల అదృశ్యంపై ఆరోపణలకు ఓ మహిళా వాంగ్మూలం ప్రధాన కారణం.
సుజాత భట్ అనే ఆ మహిళ ఇప్పుడు తన ఆరోపణలను ఉపసంహరించుకున్నారు. తన కుమార్తె అదృశ్యంపై సుజాత భట్ చేసిన ఫిర్యాదు ప్రకారం అప్పట్లో 18 ఏళ్ల MBBS విద్యార్థిని అయిన ఆమె కుమార్తె అనన్య 2003 మేలో ధర్మస్థలకు వెళ్ళినప్పుడు కనిపించకుండా పోయింది. అనన్య స్నేహితులు షాపింగ్కు వెళ్ళగా ఆమె గుడి దగ్గరే ఉండిపోయింది. వారు తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదని సుజాత భట్ అప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన కుమార్తె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే తనను కూడా కిడ్నాప్ చేసి కట్టేసి ధర్మస్థలకు తిరిగి రావద్దని బెదిరించారని పోలీసుల ముందు ఆరోపించారు సుజాత భట్. అంతేకాదు తనపై దాడి జరిగిందని, కోమాలోకి వెళితే నెలపాటు బెంగళూరు విల్సన్ గార్డెన్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాక కోలుకున్నట్లు చెప్పారు సుజాత భట్. సుజాత భట్ ఆరోపణలు సామూహిక ఖననాలు, లైంగిక దాడులు, మహిళల అదృశ్యానికి సంబంధించిన వ్యవహారం రోజురోజుకి పెద్దది కావడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంపై నిజాలు నిగ్గు తేల్చి సమగ్ర దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేసింది. ఇక ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏంటంటే తన కుమార్తె అదృశ్యమైనట్లు తాను చెప్పిన కథ కల్పితమని చెప్పడంతో డామిట్ కథ అడం జరిగింది. ధర్మస్థలపై తప్పుడు ఆరోపణలు చేయడానికి ఆలయ అధికారులతో తనకు ఉన్న ఆస్తి తగాదా కారణమని, కొందరు వ్యక్తులు తనను ఈ తరహా ఆరోపణలు చేయమని కోరారని, అసలు కారణాలను ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు సుజాత భట్. ఆమె తాతకు చెందిన ఒక స్థలం ఆలయ అధికారులు కబ్జా చేయడంతో ఇద్దరు ప్రముఖ కార్యకర్తలు గిరీష్ మటన్నవార్, టి జయంతి తనను ఈ కథ చెప్పడానికి పురుగొల్పారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల కోసం తాను ఎవరి వద్ద డబ్బు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ధర్మస్థలలో మహిళల మృతదేహాలు పూడ్చానన్న ముసుగు వ్యక్తి చెన్నను అరెస్ట్ చేసిన సిట్ బృందం బెల్తంగడి కోర్టు ముందు హాజరుపరిచింది. న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం నిందితుడి స్టేట్మెంట్ను వీడియో రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా చెన్ను ముసుగు తొలగించారు పోలీసులు. ఇంతకాలం ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచిన పోలీసులు కోర్టులో అతడు మాండ్యాకు చెందిన సిఎస్ చిన్నయ్య అలియాస్ చెన్నగా వెల్లడించారు. ఇక ధర్మస్థల ఆలయ అధికారులతో ఉన్న తన సొంత ఆస్తి కేసును ఇలా డైవర్ట్ చేసిన బెంగళూరుకు చెందిన సుజాత భట్ పైన విచారణ కొనసాగుతోంది. సుజాతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. 2 వారాలుగా ధర్మస్థల పరిసరాల్లో శవాల దిబ్బపై వార్తలు రావడం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. హారర్, క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ను తలపించిన ధర్మస్థల ఎపిసోడ్ అంతా ఉత్తదే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎపిసోడ్పై సినిమాలు, వెబ్ సిరీస్లకు ప్లాన్ చేసుకున్న వారికి నిరాశ ఎదురైంది.